హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, చాలా మంది శిష్యులు మనకు వాక్శుద్ధి రావడం లేదు, శబ్దములు స్వచ్ఛంగా పలకలేకపోతున్నాం, కాబట్టి మాకు వాక్శుద్ధి గురించి ఒక మంత్రం చెప్పండి అని అడుగుతున్నారు. ఆ మంత్రము ఇదివరకే మనం వాగ్వాదిని సరస్వతి మంత్రం చెప్పి ఉన్నాం. ఆ మంత్రమే వాక్శుద్ధి యొక్క మంత్రము కాగా, వాక్శుద్ధి అనగా స్వచ్ఛంగా పలకడం అని చాలా మంది చెబుతూ ఉంటారు. గాని నిజమైన అర్థము అది కాదు. వాక్శుద్ధి అంటే మనం ఏమి అంటున్నామో అది జరగడం, కాలాన్ని నియంత్రించగలగడం, మనం చెప్పే ప్రతి మాట అది సమాజంలో స్పష్టంగా అందరికీ ఆచరణయోగ్యముగా ఆచరింపబడుతూ మరలా ఆ వాక్యము వృధా కాకుండా కర్మయందు ప్రోత్సహింపబడు లేక కర్మలను ప్రేరేపించు లేక అది చెప్పినది జరగడం, ఇది వాక్శుద్ధి యొక్క ముఖ్యార్థం. అయితే దీని గురించి భగవాన్ శ్రీకృష్ణుడు చాలా సున్నితంగా చాలా చక్కగా వివరించి ఉన్నారు. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగము 15వ శ్లోకంలో ఇలా చెప్పి ఉన్నాడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యాసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం, ఎదుటివాని మనస్సును నొప్పించకుండా, క్షోభకు బాధకు గురి చేయకుండా, ఆందోళనను కలిగించకుండా మాట్లాడడం అనుద్వేగకరం వాక్యం. సత్యం, ఆడే ప్రతి మాటలోనూ నిజమైన నిజాయితీ స్వస్థత ఉండాలి. ప్రియహితం చేయత్, వినడానికి వింపుగా ఉంటూ ఇతరులకు మేలు చేసేదిగా ఉండాలి. స్వాధ్యాభ్యాసనం చైవ, నిరంతరము వేదములు మంత్రపఠనములు ధర్మశాస్త్రములు పవిత్ర గ్రంథములు పఠించడం, సదా పెద్దలు చెప్పే వాక్యములను వినడం, వాటిని మననం చేస్తూ మరలా అవే అప్పజెప్పడం. వాంగ్మయం తప ఉచ్యతే. ఈ లక్షణాలన్నీ కలిగి ఉండడమే వాచిక తపస్సు, వాక్కుకు సంబంధించిన తపస్సు అని సాధనమని భగవాన్ శ్రీకృష్ణుడే చెప్పి ఉన్నారు. కాగా ఎవరైతే నిరంతరం సత్యమునే పలుకుతూ ఉంటారో, అలా పలికి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారో వారు ఏమి అంటే అది జరుగుతుందని శాస్త్రములు వచిస్తూ ఉన్నాయి. సత్యం పలకడం అన్నది సత్యవ్రతము, సత్యనారాయణ వ్రతము అంటాం కదా, అదే సత్యవ్రతము. ఆ వ్రతం చేసేవారు ఎటువంటి జపములు మంత్రములు తపములు ఏమి చేయకుండానే వాక్శుద్ధిని సంపాదించుకోగలరు. ఎందుకనగా వేదములు శాస్త్రములు ధర్మశాస్త్రములు పెద్దల యెడల మన్ననలు పొందుతూ వారి యొక్క వాక్యములు వింటూ అవి మరలా చెప్పుతూ ఎటువంటి దౌర్భాషలు మాట్లాడకుండా వాక్కును ఎప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకుంటూ విలువైన మాటలని నోటి వెంబడి దొర్లేలా నిరంతరం ఎవరైతే కృషి చేస్తూ ఉన్నారో వారి యొక్క వాక్యము తనంతట తానుగానే శుద్ధి చేయబడుతూ ఉంటుంది. ప్రతిసారి బజారులో మాటలను లేక సినిమాలోని మాటలను వింటూ వాటిని మనం వల్లివేస్తూ వాటిని అప్పజెప్పుతూ ఉంటే మనకు వాక్శుద్ధి ఎలా వస్తుంది? కాబట్టి వీటిని పురస్కరించుకొని మనం వాక్శుద్ధికి మూలమైనది వేద పఠనము శాస్త్ర పఠనము, పెద్దలు చెప్పే మాటలు విని మరలా వాటిని అదే ప్రకారంగా చెప్పడం. దుర్భాషలు గాని వ్యవహారిక హీనమైన భాషలు గాని వేదము అంగీకరించని వేదము శాస్త్రము నిషేధించిన వాక్యములు గాని నోటి వెంబడి పలకకుండా ఉండడమే వాచిక తపస్సు. ఆ వాచిక తపస్సు వలన వచ్చేదే వాక్శుద్ధి. ఇదే నిజమైన వాచిక తపస్సు, ఇదే నిజమైన వాక్శుద్ధి. వారు ఏమన్నా జరుగుతుంది, ఏమి చెప్పినా అదే జరుగుతుంది. వారు కాలజ్ఞాన ప్రతీకలుగా నిలుస్తారు. కాగా వారి యొక్క మాటలే ఈ సమాజం అనుసరిస్తుంది ఆచరిస్తుంది. కాగా నిరంతరం ఆ మాటలు ఈ సమాజంలో ఒక మైలు రాయిలా నిలిచిపోతాయి. అయితే అంత ఓపిక అంత వెసులుబాటు మనకు లేదు. మంత్రశాస్త్రం అనుసరించి చేసుకోవాలనుకున్న వాళ్ళు సరస్వతి దేవిని ఆరాధన చేస్తూ సరస్వతి దేవి యొక్క మంత్రమును నిరంతరం పఠనం చేస్తూ అనగా 11 సార్లు లేక 27 సార్లు మనం ముందు చెప్పే మంత్రమును పఠించి తర్వాత చెప్పబోయే వాగ్వాదిని సరస్వతి యొక్క మంత్రమును 108 గాని 8 మాలలు గాని లేక గురు సమక్షంలోకి వెళ్లి మంత్రాది విధులు గ్రహించి 1,00,000 జపం పూర్తి చేయ వారికి వేద అభ్యాసము వేదమునందు జ్ఞానము శాస్త్ర పరిజ్ఞానము లౌకిక జ్ఞానము అలౌకిక జ్ఞానము లభించడంతో పాటు జ్ఞాపక శక్తి పెరిగి వేదికలపై ప్రవచించు సామర్థ్యత, పెద్ద పెద్ద సభలయందు ప్రసంగించువారు మరియు నిరంతరము ప్రవచనములు చెప్పువారు ఈ వాక్శుద్ధి వలనే చెప్పగలుగుతున్నారు. వారు పుస్తకాలు చూసుకొని ఏమీ చెప్పరు, ప్రత్యక్షంగానే చెప్పగలుగుతున్నారు. అంటే వారికి జ్ఞాపక శక్తి మరియు వారు ఆడుతున్న మాట యందు పటుత్వము, ప్రతి మాటలో ఎటువంటి తప్పులు దొరలకుండా జాగ్రత్తలు తీసుకొని దానిని అభ్యాసం చేసుకోవడం వలన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ముందుగా మనం 11
11 సార్లు లేక 27 సార్లు జపించవలసిన సరస్వతి యొక్క మంత్రం చెప్పుకుందాం. తర్వాత వాగ్వాదిని సరస్వతి యొక్క మంత్రం చెప్పుకుందాం. ఈ మంత్రము పూర్తిగా చేసుకోవాలనుకునే వాళ్ళు లక్ష జపం చేయవలసి ఉంటుంది. అప్పుడు గురు సమక్షంలో చేయాలి. లేదా చదువులో ఉత్తీర్ణత సాధించాలి. ప్రతి వారు మన మాటలను ఆకర్షితులై మనకు ఎంపిక చేయాలి. మనలను సభలయందు ప్రసంగించే ప్రసంగకర్తలుగా ప్రవచకులుగా నిలదొక్కుకోవాలి అంటే కేవలం 108 లేక 8 మాలలు జపం చేసి కూడా సరస్వతి దేవి యొక్క అనుగ్రహంతో మనం వాక్శుద్ధిని పొందవచ్చు. ముందుగా సరస్వతి దేవి యొక్క స్తోత్రము. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇలా స్తోత్రం చెప్పిన తర్వాత మనం మంత్రమును యథాశక్తి జపించుకోవచ్చు. రోజుకి 108 గాని 8 మాలలు గాని జపం చేయవచ్చు. ఈ మంత్రంతో ప్రసిద్ధత పొందాలనుకునే వాళ్ళు లక్ష జపం పూర్తి చేసి పురస్కరణ విధులు గావించేవారు సకల విధములైన శ్రేయస్సులతో పాటు వాక్శుద్ధి, మనోదారుఢ్యము, జ్ఞాపక శక్తి, జ్ఞానము, తేజస్సు లభించగలవు. ఇప్పుడు మంత్రము ఓం ఐం వద వద వాగ్వాదిని స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం వద వద వాగ్వాదిని స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం వద వద వాగ్వాదిని స్వాహ. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన అన్నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి. లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి. లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి. లేదా గురువులను సమీక్షించి చేయండి. లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికల అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఖ్మర్ और अपनिकलानंद सागर महाराज।